నమస్తే ఆల్. నేనైతే ఇప్పుడు గల్ఫ్ దేశమైన ఖతార్‌లో ఉన్నాను. సో, నేను సెక్యూరిటీ గార్డ్‌గా అయితే వచ్చిన. సో, ఆ డీటెయిల్స్ అసలు ఎట్లొచ్చినా, తర్వాత సాలరీ అక్కడ ఎంత చెప్పిండ్రు, ఇక్కడ ఎంతుంది, అసలు ఎంత నిజాలు, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఒక్క 2 నిమిషాల్లో చెప్పాలనుకుంటున్నా. దయచేసి స్కిప్ చేయకుండా ఇనండి మొత్తం. ఫస్ట్ అయితే నాకు మాది తెలంగాణ. సో, తెలంగాణ వాళ్ళే మోస్ట్‌లీగా ఇటొస్తారు గల్ఫ్ దేశాలైతే. అది తెలుగు వాళ్ళందరికీ తెలిసే. తెలంగాణలో మాకు నిజాంబా నిజామాబాద్ అండ్ జగిత్యాలలో ఇంటర్వ్యూ జరుగుతాయి. నాకైతే జగిత్యాలలో ఇంటర్వ్యూ జరిగింది. సో, సెక్యూరిటీ గార్డ్‌గా నేను సెలెక్ట్ అయినా. తర్వాత అక్కడ ఒక రూ. 1,00,000 కట్టిన. 1,00,000 మినిమమ్ కట్టాల్సొస్తది. అక్కడ ఏమని చెప్పిరంటే 1800 రియల్ సాలరీ అని చెప్పిండ్రు. అంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ ఒక రూ. 40,000 అయితాయి అని చెప్పేసిండ్రు. 12 గంటల డ్యూటీ అని చెప్పిండ్రు. హ్యాపీగా వచ్చినాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా అక్కడ క్యూవీసీ అని ఉంటుంది. ఆ మెడికల్ అయిపోయింది. మెడికల్ అయిపోయిన తర్వాత డబ్బులు కట్టేసిన. సో, మనకు నమ్మకమైన వ్యక్తే కాబట్టి కట్టేసాను. కానీ అదే వీసాకు కొంతమంది 1,20,000, 1,30,000 కూడా కట్టిండ్రు. సో, 1,95,000 కూడా కట్టొచ్చినోళ్ళున్నారనమాట. అంటే సో, మనకు అక్కడ డిఫరెంట్ చూసుకోండి ఎట్లుంటదనేది. కంపల్సరీ మీరు వచ్చేటప్పుడు ఒకటికి 10 సార్ల ఒక మనతోని ఎవరైతే ఇంటర్వ్యూకొస్తారో వాళ్ళని అడిగి మాత్రమే డబ్బులు కట్టండి. ఎందుకంటే 20,000 అంటే కూడా చిన్న మ్యాటర్ కాదు గదా! సో, అత్యంత సామాన్యులం మనం. ఏదో పుట్ట చేత పట్టుకొని బాకీల బాధకి ఈడికొస్తే వాళ్ళట్లా అక్కడ ముంచేస్తారు. ఇక్కడ దేశంకొచ్చినంక పరిస్థితి చూడండి. వచ్చిన తర్వాత అక్కడ మాకు అది ఎయిర్‌పోర్ట్‌లో డ్యూటీ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు 12 గంటల డ్యూటీ. ఇక్కడికొచ్చిన తర్వాత వేరే ప్రాజెక్ట్‌కేసిండ్రు. అది కూడా 8 గంటల డ్యూటీ. 1,300 ఫుడ్ అలవెన్స్. 1300 బేసిక్ అంటే 1800 అక్కడే చెప్పిండ్రు. ఇక్కడ 1300 500 డిఫరెన్స్ అన్నమాట. ఏం జేయలేము. మనం అక్కడ కంప్లీట్‌గా సైన్ జేయించుకుంటారక్కడ. సైన్ జేయించుకునే పంపిస్తారు. సో, అక్కడ ఏమని జెప్పిర్రు, మీకు 8 గంటలకి 1000 ప్లస్ 300 1300. సో, ఇది 4 గంటలకి ఓటీ, ఇక సైట్ అలవెన్స్ అది ఇది అని జెప్పిండ్రు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏం గూడా లేదు. సో, నోరు ఇంకా అన్నీ మూసుకొని డ్యూటీ చేయాల్సిందే, చేస్తున్నాం గూడా. ఎందుకు అంటే ప్రతి దగ్గర మనము గల్ఫ్ దేశాలకు వచ్చినాము అంటేనే కంపల్సరీ 100% మోసపోవడమే. ఇంకా మనం మోసపోవడం లేదు అనేది ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అయితే మోసపోతామన్నట్టు. ఎందుకంటే లేబర్ వీసాల మీద వస్తే ఇంతే ఉంటది. మనం ఒకవేళ ఏదన్నా పర్టిక్యులర్‌గా అక్కడ ఏదన్నా కోర్సులు చేసి కావచ్చు, మంచి చదువుల మీద వస్తే అది డిఫరెంట్ ఉంటది. సో, మేమైతే ఇక్కడొచ్చి మోసపోయినామనే చెప్పాలి. అయినా బాకీలున్నాయి. ఇప్పుడు ఆ చిన్న సాలరీలో మనమా ఎళ్ళలేము. అక్కడ అప్పులున్నాయని జెప్పేసే ఇంత దూరం వచ్చినాం. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత తిరిగెళ్తామా అంటే ఎళ్ళం. మళ్ళీ అసలక్కడి నుంచి రావడానికి ఎంత కష్టపడి ఆ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి, ఆ మెడికల్ సెలెక్ట్ అయ్యి, ఇవన్నీ డబ్బులు కట్టి వస్తే మళ్ళీ ఎట్లా పోతాం? మళ్ళీ ఇంటికి పోతే మళ్ళా ఏ వీసా కోసం తిరగాలి అని ఒక ఉంటది గదా! ఆ బాధతోని సరే ఎన్నొస్తాయి డబ్బులైతాయి. సరే అంతే, అంతే ఖుషి అని జెప్పేసి ఇక్కడ ఎన్ని బాధలున్నా సరే, ఏమున్నా సరే భరించుకుంటూనైతే ఉంటున్నాం. సో, ఇప్పుడు దగ్గర దగ్గర 1 ½ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో, కాంట్రాక్ట్ అనేది కొన్ని కంపెనీస్ 3 ఇయర్స్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ 5 ఇయర్స్ ఇస్తాయి. సో, ఇప్పుడు ఈ కంపెనీ అయితే 3 ఇయర్స్ అంటుర్రు. అది ఎన్ని రోజులుంటదో గూడా తెలదు. మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చే వాళ్ళైతే కంపల్సరీ మీరే ఎవరైతే మనకి ఆఫర్ లెటర్ మీద సైన్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి ఇంక్లూడ్ చేసి ఉంటది. ఆ సాలరీ మాత్రమే ఫిక్స్ చేసుకోండి. అది చూసుకొనే రండి. ఇక్కడికొచ్చిన తర్వాత పోతా అన్నా కుదరది, ఉంటా అన్నా కుదరది, ఏం చేస్తా అన్నా కుదరది. ఇంకా సచ్చినట్టు ఇక్కడ ఉండుడే. ఇగ ఒక్కొక్క రూమ్‌లో నలుగురుంటారు. ఒక్కొక్క రూమ్‌లో 8 మందుంటారు. ఒక్కొక్క రూమ్‌లో 10 మందుంటారు. మా రూమ్‌లో మాత్రం ఒక నలుగురమున్నాం. అయితే మా రూము, తర్వాత మేముండే అకామోడేషను, ఎవ్రీథింగ్ ఒకసారి చూపిస్తా. మీకు గూడా ఐడియా వస్తది. ఇట్లుంటాయి. అందరియి ఇట్లుంటాయని గాదు. కొంతమంది ఇంతకన్నా బెటర్ ఉంటాయి. కొంతమంది ఇంతకన్నా దరిద్రంగుంటాయి. సో, ఈ వీడియో నేను జూపిస్తా. ఒకసారి మీరు జూడండి. సరేనా? ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీలైనంత వరకు 100లో 100% గల్ఫ్ దేశాలకు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు యూరప్‌కి అండ్ అటు చాలా మంచి మంచి విజాలెళ్తున్నాయి. కొన్ని డబ్బులెక్కువ కట్టైనా సరే ఆ దేశాలెళ్తే బెటర్ అని నేననుకుంటున్నా. సో, డబ్బులు లేని వాళ్ళైతే ఇటే రండ్రి, నో ప్రాబ్లమ్. కానీ ఫస్ట్ మీరు చెక్ చేసుకొని రండి. దేశంలో మరీ అంత దరిద్రంగా ఏముండదు. ఫుడ్, గిడ్డు అన్నీ బానే ఉంటాయి. హ్యాపీగానే ఉంటది. ఏ టెన్షన్‌లు లేకుండా ఉంటాయి గాబట్టి సూపర్ బావుంటది. టెన్షన్‌లయితే జీరో ఇక్కడ దేశంలో. సో, అందుకే చాలా మంది ఏళ్ళకేళ్ళు ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీని మిస్ జేసుకొని ఉండడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. అది ఎంత కష్టమో ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తది. ఆ బాధలన్నీ ఉంచుకొని గూడా ఇక్కడ ఉంటున్నాం. ఈ వీడియోలో గల్ఫ్‌లో
ఉండే వాళ్ళకి ఈ వీడియో అసలు చూడరు. అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ బాధలు, కష్టాలు అన్నీ తెలిసాయి. సో, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి, రాని వాళ్ళకి ఇక్కడి నుంచి మళ్ళీ పోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఒక బాధ అనిపిస్తదనమాట. గుండె నిండా బాధలే. ఎప్పుడు గూడా నేనిప్పుడు అన్నా గదా! సంతోషంగా ఉంటది. ఏ టెన్షన్‌లు లేవని. అది చాలా చాలా తప్పు నిజంగా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటారు. ఫ్యామిలీ కోసం గావచ్చు, బాకీల కోసం గావచ్చు. సాలరీ ఇట్లా అస్తది, అట్లా ఎళ్ళిపోతది. ఒకే రోజు, ఒక్క రోజే సాలరీ చూసేది. ఎవ్వరైనా సరే ఇక్కడ గల్ఫ్‌లో ప్రతి ఒక్కళ్ళు అదే బాధ. ఒక్క రోజు కోసం నెలంతా కష్టపడాలిరా భయ్ అని జెప్పేసి. మళ్ళా వాళ్ళ కోసం వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టుకోరు. ఇక్కడికొచ్చిండ్రంటే పిసినారులు తయారైపోతారు ఎవరైనా సరే. రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరు. తాగరు, తినరు. ఎవరో ఉంటారింగ 100లో ఇద్దరు, ముగ్గురు తాగేటోళ్ళు, తినేటోళ్ళు గానీ చాలా మొత్తానికి ఫ్యామిలీ కోసమే వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఉంటారన్నమాట. సో, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. నేను చెప్తా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ దేవ్.